నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం జనసేన పార్టీ కార్యాలయంలో సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలను చిలుకూరి రామకృష్ణ చౌదరి, పడమటి సోమేశ్వరరావు, సాంబ్రాణి నాగబాబు, చింతపల్లి బాలాజీ, నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు కోల నాగేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ గొప్ప నటుడు, రాజకీయవేత్తని అన్నారు. బాలకృష్ణ ఈ రాష్ట్రానికి మరింత ఉన్నత సేవలు చేయాలని అన్నారు. నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారు గొప్ప నటుడు, రాజకీయవేత్త. వారి 65వ పుట్టినరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు బాలయ్య ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నుండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, రాజకీయంలో ఉన్నతి పదవులు అలంకరించాలని, మంచి మహోన్నత వ్యక్తిగా ఈ రాష్ట్రానికి సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారి అభిమానులుగా, అలాగే బాలయ్య బాబు గారి అభిమానులుగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఫ్యాన్స్ ద్వారా అయితే, పార్టీ ద్వారా అయితే ఎనలేని కృషి చేస్తున్నాం. అందరికీ ఆర్థిక సహాయాలు కూడా చేస్తున్నాం. ఫ్యాన్స్ ద్వారా హాస్పిటల్లో పళ్ళు, పాలు, రొట్లు ఇవన్నీ చేస్తున్నాం. ఏమన్నా రోగులకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి సహాయకారాలు చేస్తున్నాం. ఆ సారు అంజుబాబు గారి ఆధ్వర్యంలో 2014లో కూడా హాస్పిటల్లో ఫ్యాన్లు కూడా మా ఫ్యాన్స్ ద్వారా వేయించాం. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో అంత డెవలప్ అయిన హాస్పిటల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక అంత కళాహీనం చేశారు హాస్పిటల్ని. ఏసీలు వేయించారు. అంజుబాబు గారి టైంలో ఎంతో డెవలప్ చేశారు హాస్పిటల్ని. ఇప్పుడు ఈ హాస్పిటల్లో కూడా ఇప్పుడు వెళ్ళి మేము వృద్ధులకి, రోగులకి పళ్ళు, పాలు, రొట్లు పంచుతున్నాం. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఎనదమూరు డ్రైన్ వంతెనపై కాలుష్యాన్ని అరికట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బాలరాం మాట్లాడుతూ రసాయనాలు లాంటి ప్రమాదకర పరిశ్రమలతో సహా అనేక పరిశ్రమలు తమ వ్యర్థ కాలుష్యాన్ని యథేచ్ఛగా పంట, త్రాగునీటి కాలువలు, డ్రైన్లోకి వదిలేస్తున్నారని, చట్ట ప్రకారం వ్యర్థపు నీటిని శుద్ధి చేసి విడుదల చేయాలని, కానీ వారు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఏ పంట కాలువ చూసినా కాలుష్యమయం అయిపోయిందని అన్నారు. ఎనదమూరు, వెంకయ్య వయ్యేరు, కాజా డ్రైన్, బొండాడ డ్రైన్ కూడా కలుషితమైపోయాయని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బాలరాం అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు, కలిదిండి సత్యనారాయణ, త్రిమూర్తులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఏ పంట కాలువ చూసినా, ఏ డ్రైన్ చూసినా పరిశ్రమల యొక్క కాలుష్యంతో కంపు కొడుతున్నాయి, దుర్గంధం వెదజల్లుతుంది. ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కూడా ఈ కాలువల్లోకి వదిలేస్తున్నారు. మన భీమవరం నడి బొడ్డు నుండి ప్రవహిస్తున్నటువంటి యనమదుర్రు డ్రైన్నే మనం చూస్తున్నాం. ఒకప్పుడు చక్కటి మంచినీరుని అందించేటువంటి జీవనదిలాగా కళకళలాడేది. కొన్ని దశాబ్దాలుగా ఈ యనమదుర్రు డ్రైన్ని కాలుష్యమయం చేసేశారు. ఇటీవల కాలంలో అయితే ఈ కాలుష్యం మరింత పెరిగిపోయింది. ఈ కాలువ వెంబడి అసలు మనం ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి దుర్వాసన, దుర్గంధం, రసాయనాల యొక్క వాసనలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. కేవలం యనమదుర్రు డ్రైనే కాదు, ఈవేళ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటికి, త్రాగునీటికి, పశువులు త్రాగునీటికి ఉపయోగపడేటువంటి కాలువలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు చట్ట ప్రకారం శుద్ధి చేయాలి, కానీ
శుద్ధి చేయకుండా చట్టాల్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పరిశ్రమల యొక్క కాలుష్యాల్ని ఈ యనమదూరు డ్రైను, గొంతేరు డ్రైను, కాజ డ్రైను, కొండాడ డ్రైను, వెంకయ్య వయ్యారు అన్నిటిలోకి వదిలేస్తున్నారు. ఇవే మనకి త్రాగునీటి చెరువుల్లోకి వెళ్తాయి. ఇవే మనకి సాగునీటికి కావాలి. తణుకు ప్రాంతం నుంచి అయితే రసాయన పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యాలు కూడా ఇందులోకి వదిలేస్తున్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యులు ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బాలకృష్ణ అభిమాని మర్రివాడ రమేష్ చేత మండల పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు, పార్టీ నాయకుడు దిరిసాల భీమరాజు బర్త్డే కేక్ కట్ చేయించారు. నూతన ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి జరగాలని, నందమూరి బాలకృష్ణ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని వారు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు, పట్న టీడీపీ అధ్యక్షుడు పూతిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు దిరిసాల భీమరాజు, అల్లూరి ధనరాజు, నల్లూరి సురేష్, కసగాని హనుమంతరావు, అల్తి సత్యనారాయణ, కొత్తపల్లి శేషగిరి, బోడపాటి సూర్యచంద్రరావు, బలుసు వెంకటేశ్వరరావు, కొరిపల్లి విజయ్ కుమార్, మాలిశెట్టి శ్రీనివాస్, కొనగల్ల కాంతారావు, దాసరి నాగరాజు, బోడపాటి నరేంద్ర, కుడుపూడి భాస్కర్రావు, మాడుగుల ధనరాజు, కాస వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాల వారు ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అత్తిలి ఎస్ఐ వి రాంబాబు కోరారు. అత్తిలి విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నానాటికి తగ్గిపోవడంతో భూ వాతావరణ వేడికి పోతోందని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని అన్నారు. ఇంధన వాడకాలను తగ్గించాలని కోరారు. పీఠం ప్రతినిధులు కేవీకే మారయ్య, రెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠం సభ్యులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పరిరక్షణ సంబంధించి ఉమర్ అలీ షా ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని పిలిచి మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. అదేవిధంగా చిన్నారులకు తెలియజేయడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు దాదాపు మన తర్వాత తరం వాళ్ళు దాదాపు ఈ దేశాన్ని 50-60 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళకి మొక్కల గురించి, పర్యావరణం పరిరక్షణ గురించి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్లో చూసారా, మా చిన్నప్పుడు మే దాటి నుండి జూన్లోకి వచ్చేటప్పటికి బాగా ప్రశాంతంగా ఉండేది. అందులో ఎప్పటికప్పుడు పడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు జూన్లో బయటకు వస్తేనే ఉండలేని పరిస్థితి. ప్రతి చిన్నవాళ్ళు ఏసీ మీద ఆధారపడతారు. ఏసీతో ఆధారపడారంటే మళ్ళీ పవర్ జనరేషన్ అవసరం ఉంటుంది. దాని మీద కరెంటు బిల్లు కట్టవలసి వస్తుంది. ఒక మనిషికి భారమైపోయిన పరిస్థితికి ఏర్పడింది. కారణం ఏంటంటే మొక్కల పట్ల మనం శ్రద్ధ వహించలేకపోవడం. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ పర్యావరణం మీద పనిచేయడంతో కనీసం మినిమం ఎలాగైనా మనం జీవించగలుగుతాం. ఎవరైనా ఒక సైట్ ఏదైనా పొడుచుకోవాలనుకున్నా, ఇల్లు కట్టుకున్నా దాదాపు ఆ సైట్లో 10-12 మొక్కలు కొట్టిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించారు. మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలంలో ఏమైనా మొక్కలు పెంచుతారంటే అది కూడా జరగట్లేదు. తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ 2024-25 సంవత్సరానికి ఇచ్చే ఉచిత సబ్సిడీ బస్ పాస్ వివరాలు వివరించారు. 20 కిలోమీటర్ల పరిధిలో 7వ తరగతి వరకు బాలులకు, 10వ తరగతి వరకు బాలికలకు సంవత్సరానికి 50 రూపాయల రుసుముతో ఉచిత ప్రయాణానికి పాస్లు మంజూరు చేస్తామని తెలిపారు. చదువుకునే విద్యార్థులు అందరూ 50 కిలోమీటర్ల పరిధిలో సబ్సిడీ బస్ పాస్లు పొందవచ్చునని, తణుకు బస్ స్టేషన్లో బస్ పాస్ కౌంటర్లో స్టడీ సర్టిఫికేట్, ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, 10వ తరగతి మార్కు లిస్ట్ జిరాక్స్ ఇచ్చి ఈ పాస్లు పొందవచ్చునని అన్నారు. విద్యాభివృద్ధికి ఉపయోగపడే ఈ అవకాశాన్ని తణుకు పరిసర ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ నెల 12వ తేదీ నుండి బస్ పాస్లు మంజూరు చేస్తామని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు.
తణుకు 27వ వార్డు సచివాలయంలో జవాను పడాల సాంబశివరావుకు తణుకు పోలీసులు సంతాపం తెలిపారు. సాంబశివరావు సిఆర్పిఎఫ్లో పనిచేసి మావోయిస్టులు పెట్టిన ల్యాండ్ మైన్ పేలిన ఘటనలో 1998లో ఇదే రోజు మృతి చెందారు. సాంబశివరావు కుటుంబాన్ని సిఐఎస్ఎఫ్ సిబ్బంది, తణుకు టౌన్ ఎస్ఐ అప్పారావు, పోలీసులు, వార్డు సచివాలయ సిబ్బంది సంతాపం తెలిపి సాంబశివరావు భార్య లక్ష్మిని సన్మానించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.